దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై దేవుడు మనల్ని సందర్శించి మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనల నిమిత్తమై, మన ప్రార్థన అవసరతల నిమిత్తమై ప్రతి దాన్ని తీర్చడానికి, ప్రతి కష్టము నుండి మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. అదే రకంగా మన జీవితంలో యుక్తకరమైనటువంటి మార్గములో మనం నడవడానికి ప్రభువు ఇష్టపడతాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో భాగంగా ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడి మన ప్రవర్తనని సరి చేయాలని మనతో ఈ దినాన వాక్య అంశంలో నుండి, పరిశుద్ధ గ్రంథములలో నుండి ఒక అంశం ద్వారా దేవుడు మనల్ని ఒక కొత్త కోణంలో సందర్శించబోతున్నాడు. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచనలు, నాలో నేను చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు, దేవుని సన్నిధిలో నేను గడపవలసినటువంటి విధానాన్ని దేవుడు నాకు గుర్తు చేసినప్పుడు, అనేక సందర్భాల్లో దేవుడు నన్ను ఏ రకంగా ప్రేరేపించాడో, ఏ రకంగా ఆయన చిత్తానికి అనుగుణంగా నన్ను నడిపించాడో ఆ విషయాలే నేను మీతో పంచుకున్నాను. మరి ఈ దినాన దేవుడు నాతో మాట్లాడిన విధానం నిమిత్తమై, నన్ను దర్శించిన విధానం నిమిత్తమై వాక్య ధ్యానాంశముల నుండి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కరుడు గట్టినటువంటి నేరస్తుడినైనను సరే, ఘోర తీవ్రమైనటువంటి కరుడు గచ్చినటువంటి అయినను సరే, వాడిని వాక్యం ద్వారా మార్చగలం మనం. అంటే దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఆ వాక్యంకు ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము సజీవము గలదై, రెండంచుల వాడగలిగినటువంటి ఖడ్గము కంటేను అది చాలా షార్ప్గా ఉండి ప్రాణాత్మ దేహ శరీరాలను మూల్గులను విభజించునంత మట్టుకులోనికి దూరుచు హృదయము యొక్క ఆలోచనలను అది పరిశీలిస్తుందని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎలాగ లిఖింపబడి ఉన్నదో, అటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులనైనను మనం మార్చవచ్చు. కానీ వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిని, వేషధారణ మనస్సు కలిగినటువంటి మనుషులని మార్చడం చాలా కష్టం. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, వేషధారిత పూరితమైనటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో ప్రభు దృష్టికి, అంటే మనసులో ఒక దాని మీద ఆశ పెట్టుకొని దేవుని మీద మన జీవితాన్ని కేంద్రీకరిస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ దేవుని సంధించాలి అని అడుగు వేసినటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా మార్పు అనేది అసాధ్యము. సాధ్యపడుతుంది ఎప్పుడు అనంటే పరిపూర్ణముగా అతడు దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత సేవలోకి పిలిపింపబడినటువంటి మనుషులు, దేవునిని మాదిరికరంగా తీసుకుని సేవ చేస్తూ వస్తున్నటువంటి అపోస్తులలో మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, పేతురు కొన్ని మాటలని సంఘంతో ఇలా పలుకుతూ ఉంటాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. దయచేసి ఆలకించండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపక వెరవకయున్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవేతురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాత వేయబడినటువంటి మనస్సాక్షికి సంబంధించినటువంటి మనుషులో ఉన్నటువంటి గుణాలని పేతురు గారు ఈ పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఏదైతే ఉందో అందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. అంటే భక్తులు శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను, అంటే ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు ప్రభుత్వమును నిరాకరించచ్చు. ప్రభుత్వం అని అంటే ఏ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వం ఒకటి ఉంది,
దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించి క్రైస్తవ సాధనలో, దేవుని భక్తి సాధనలో ముందుకు వెళ్తున్నటువంటి క్రైస్తవునికి ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఏంటి అంటే, ఇహలోక సంబంధమైనటువంటి ప్రభుత్వాలైనను అంతరించిపోతాయేమో, కానీ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ రాజ్యము, ఆయన చేయబో ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్నటికీ కూడా నిరాకరింపబడదు, నిషేధింపబడదు, అది మాయమైపోయేటువంటి స్థితి కూడా రాదు. కాబట్టి అటువంటి ప్రభుత్వము, దేవుడు నియమించినటువంటి కట్టడలు, దేవుడు నియమించినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఒక క్రైస్తవునికి, ఆ పరిధి దాటి బయటికి వచ్చి ప్రవర్తించేటువంటి విధానంలో వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి స్థితిలో క్రైస్తవులు ఈ దినానం ముందుకు వెళ్తుంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఒక ప్రాణాపాయ స్థితి ఈ పరిధి దాటి బయటకు వస్తే ఉంది అని దేవుడు యోచించినప్పుడు నీకు కొన్ని బౌండరీస్ ఏర్పాటు చేస్తాడు. ఒక ఇల్లు నువ్వు కట్టుకున్నావంటే ఆ ఇంటికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కడతావు అని అంటే అది నీ బౌండరీ. ఆ లోపలికి ఎంటర్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా, లేదా ఏ రకమైనటువంటి జంతువైనా సరే, అది నీ బౌండరీలో ఉన్నట్టే. బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా నీ బౌండరీలోకి రావు. ఏ రకంగా అయితే కొన్ని రకమైనటువంటి పరిస్థితుల నుండి నీ గృహాన్ని నువ్వు కాపాడుకోవడానికి బౌండరీస్ ఏర్పాటు చేసుకుంటావో, అదే రకంగా నీ జీవితాన్ని, నీ ఆత్మను కాపాడడానికి దేవుడు కొన్ని బౌండరీస్ ఏర్పాటు చేస్తాడు. వాటిని దాటి బయటికి వచ్చి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మలినమైపోయినటువంటి స్థితిలో కనుక క్రైస్తవుడు దిగజారిపోతే, అటువంటి వారిని మార్చగలిగినటువంటి శక్తి ఏ సంఘ సేవకునికి ఉండదు, ఏ రకమైనటువంటి ప్రార్థనా పరులకు కూడా ఉండదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాత వేయబడినటువంటి మనసాక్షి ఏదైతే ఉందో అది దేవుడు ఏదైతే మంచిది అని ఆయన ఏర్పరిచి నియమించి ఉంటాడో వాటిని తప్పుని ఖండిస్తూ వస్తుంది. దేవుడు ఏదైతే ఇది మానవునికి మేలుకరమైనదని ఉంచుతాడో దానిని నిరాకరిస్తూ, నిషేధిస్తూ, దేవుడు అనేటువంటి వాడు లేడు, భక్తి అనేటువంటిది లేదు, ప్రార్థన అనేటువంటిది లేదు, ఆత్మీయ సహవాసం అనేటువంటిది లేదు, దేవుడు ఉంటే నా జీవితంలో ఈ రకమైనటువంటి జీవితం ఎందుకు అనేటువంటి ఆలోచనలో, క్వశ్చన్ మార్క్లో ఆ మనిషిని ఉంచుతుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాత వేయబడినటువంటి మనస్సాక్షి దానిని మార్చడం కానీ, వేషధారణతో కూడినటువంటి భక్తిని మార్చడం కానీ అది ఈ తరానికి సంబంధించిన విషయం అయితే కానే కాదు. తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మీరు చెప్తున్నారు మాతోనే మీరు ప్రశ్న వేస్తే, మీలో ఎవరికైనా ఆ రకమైనటువంటి మనసాక్షి ఉందా? సగం లోకంలో బతుకుతూ సగం దేవునిలో బతకాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే పూర్తిగా లోకం వైపైనా వెళ్ళిపో, పూర్తిగా దేవునిలోకైనా రా. రెండు ఆలోచనలు కలిగి నీవు గనక ముందుకు వెళుతున్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం పక్కన పెట్టండి, ఆశీర్వదింపబడడం తర్వాత, ముందు నువ్వు బ్రతికుండాలి కదా. నీవన్నవాడివి భూమి మీద బతికి సంతోషముగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన, నువ్వు బ్రతుకుతావు అన్నటువంటి నిశ్చయత నీకు వచ్చినప్పుడు మాత్రమే అది ముందుకు కొనసాగుతుంది. నీటి బుడగతో మనుషుని ఆయువు పోల్చబడినది, అది ఎప్పుడు పగిలిపోతుందో గాల్లో తెలీదు. ప్రియ దేవుని బిడ్డ, వాత వేయబడినటువంటి మనసాక్షి, క్రూరమైనటువంటి మనసాక్షి, దేవుని ఆజ్ఞలను ధిక్కరించి నడిచేటువంటి మనసాక్షి నీలో గనుక ఉన్నట్లయితే ప్రభువు నిన్ను ఏర్పరచుకోవడానికి సిద్ధ మనసు కలిగినట్టు వాడు. అంటే ఇంతకు పూర్వం ప్రభు ఎవరో నీకు తెలియదు, దేవుని ప్రేమ ఏంటో తెలియదు, నీకు క్రైస్తవ జీవితం అంటే ఏందో తెలియదు. అట్లా ఉంటే దేవుడు నిన్ను మార్చుకోగలడు. నేను అనేటువంటి మాట, ఎవరైతే దేవుని ప్రేమను రుచి ఎరిగి, ఆయన చేయు కార్యములను రుచి చూచి, ఆయన ఆత్మలో పాలిభాగస్తులు కలిగి జీవిస్తూ దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి స్థితికి ఇది నన్ను దిగజారి ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు, ప్రవక్తలను సరిచేసుకోమని. మన జీవితాన్ని మనం సరి చేసుకున్నప్పుడు లోకంలో ఉన్న వాటన్నిటికంటే మనల్ని హెచ్చు స్థాయిలో నిలబెట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి నేరం చేసినానో సరే దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని దృష్టికి నువ్వు తప్పు చేసేది దేవుని దృష్టికి నేరమే. నీకు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఈ దినాన్ని నిన్ను కృంగదీస్తూ నీ మదిని కలిచి వేస్తున్న
సందర్భంలో నీవు ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలని నేను ప్రార్థన చేస్తాను. నీకోసం వాత వేయబడినటువంటి మనసాక్షి ఏ క్రైస్తవుడికి ఉండద్దు. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరూ కూడా కఠినకరమైనటువంటి మనసాక్షి నుండి విడిపింపబడాలి. ఈ దినాన ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నారో నాకైతే తెలియదు, కానీ మొదట దేవుని ప్రేమను రుచి చూచి తప్పిపోయిన స్థితిలో కనుక ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తుండగా ఈ దేవుని చెంతకు చేరు. సమయం అయిపోయిన తర్వాత ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు నా జీవితం మార్చున్నానంటే నీకంటే రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ దేవుని కాపుదల నిమిత్తమై దేవుని రక్షణ నిమిత్తమై ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవులు ఇంకెంతమంది ఉన్నారో. ఈ దేవుని బిడ్డ, ఒకసారి పరలోక రాజ్య మర్మములు రుచి చూచి దేవుని ఆత్మలో పాలి భాగస్తులు కలిగి దేవుని మీద ఆధారపడుతూ వస్తూ తిరిగి మరలా పాపంలోకి అడుగు వేసి దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలోకి నీవు దిగజారిపోతే మరలి 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 బాహాటముగా దేవుని మనం సిలువ వేసినట్లే. ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిద్దాం. ఒకవేళ నీ భార్యని ప్రేమించేటువంటి మనసాక్షి నీకు లేదేమో, నీ భర్త చేసినటువంటి తప్పిదములు క్షమించేటువంటి మనసాక్షి నీకు లేదేమో, ఏ రకమైనటువంటి స్థితిలో నీ కుటుంబం నలిగిపోతుందో, నీ ఎవరి జీవితం నలిగిపోతుందో, ఏ తప్పు చేస్తే ఇదే నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకో. ప్రభు దృష్టికి యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను సమస్తమైన దుష్టత్వం నుండి కాపాడి దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచగలడు. మరి అటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పు. దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకో. వాత వేయబడినట్టు మనసాక్షిని తొలగించుకొని ప్రభు రాజ్యం కోసం సిద్ధపడదాం. అటువంటి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను బిడ్డల్ని సంతృప్తిపరిచి ఆశీర్వాదకరమైనటువంటి దీవెలతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక రకమైనటువంటి ఇరుకులతోనూ ఇబ్బందులతోనూ అలమటిస్తున్నారో బిడ్డల జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా, ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తుంటే బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలు, చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఉత్తీర్ణమైనటువంటి స్థాయిని బిడ్డలకు అనుగ్రహించండి. విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినా నజరేయుడైనటువంటి యేసు అయితే పరిశుద్ధమైనటువంటి నామములో నీ గాయపడిన హస్తము చేత బిడ్డల్ని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసయ్య అయితే పరిశుద్ధమైన నామము నీ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.